నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఇప్పుడు నా ముందు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పవన్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉప ఎన్నికల నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకి కంప్లీట్ ప్రచారాలన్నీ బంద్ కాబోతా ఉన్నాయి. మైక్లన్నీ కూడా ఆఫ్ అవబోతా ఉన్నాయి. దీని తర్వాత డెసిజన్ మొత్తం కూడా ఓటర్ చేతిలో ఉండబోతా ఉంది. సో ఈరోజు చాలా కీలకం అన్ని పార్టీలకి కూడా. ఇప్పటికే ప్రధానంగా రేవంత్ రెడ్డి బైక్ ర్యాలీ అంటూ కేటీఆర్ గారు ఇప్పటికే ర్యాలీ తీయబోతా ఉన్నారు 2 గంటలకి. అలాగే బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా బీజేపీ తరపు నుంచి వాళ్ళ ప్రచారం ఈరోజు హోరీన కనపడతా ఉంది. సో 3 ప్రధాన పార్టీలు ప్రచారంలో ఒకటే రోజు వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేయబోతా ఉన్నారు. చాలా కీలకంగా మారింది ఇదంతా. సో ఓటర్ ఎవరికి పట్టం కడతారనేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో యావత్ తెలంగాణ ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఎలా ఉండబోతా ఉంది? సో బూత్ లెవెల్లో తిరుగుతున్న వ్యక్తులు, ఇన్ఛార్జీలుగా ఉన్న వ్యక్తులు అసలు ఏం చెప్తా ఉన్నారో, అసలు ఇప్పటికీ ఏదైతే సర్వేలు ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం బీఆర్ఎస్కి అనుకూలంగా ఉందా, లేదా కాంగ్రెస్కి అనుకూలంగా ఉందా, లేదా బీజేపీ మధ్యలో ఏమన్నా యాడ్ అయ్యే పరిస్థితి ఉంటుందా, ఓట్ల పరిస్థితి ఏంటి, అసలు సెటిలర్ ఓట్లు ఎటుబడుతున్నాయి, లేదా ముస్లిం మైనారిటీ ఓట్ల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి? ప్రచారం 100% ప్రచారం జోరు మీదనే ఉన్నది. మేము అనుకుంటా ఉన్నాం 100% మేము గెలవబోతా ఉన్నాం. ఎవరో ఎన్ని మాట్లాడినా, ఏం ప్రలోభాలు చేసినా, ఏం జరిగినా కూడా ఇవాళ నైతికంగా విజయం మాత్రం బీఆర్ఎస్ వైపే వరించబోతా ఉన్నది. 100% మేము విజయం దృష్టిగా మా అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారు విజయం దృష్టిగా దోసుకోబోతాం. అంటే ఒక పక్క బండి సంజయ్ కూడా ఇటీవల మాట్లాడుతున్న ప్రతి టార్గెట్ కూడా కేటీఆర్ ని, రేవంత్ రెడ్డిని కలిపే ఆయన వీళ్ళిద్దరూ తోడు దొంగలు, వీళ్ళిద్దరూ బ్యాడ్ బ్రదర్స్, వీళ్ళిద్దరూ కలిసే దొంగతనం చేస్తా ఉన్నారు ఇక్కడ అనేది వాళ్ళు చెప్తున్నమాట. దీనికి ఏం చెప్తారు? అంటే బండి సంజయ్ గారు కొత్తగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్న వ్యాఖ్య. ఇవాళ మీకు ఎప్పటి నుంచో మేము చెప్తా ఉన్నాం, ఈ బీజేపీ కాంగ్రెస్ వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. బండి సంజయ్, కేటీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి, రఘునందన్ రావు వీళ్ళందరూ రేవంత్ రెడ్డికి ఒక భజన బ్యాచ్. రేవంత్ రెడ్డికి వీళ్ళు బి టీం. మనం యాక్చువల్ గా బీజేపీ బీఆర్ఎస్ కు బి టీం, బీఆర్ఎస్ ఎంఐఎం కు బి టీం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ అదంతా అవాస్తవం. ఇవాళ వాస్తవం ఏంటంటే రేవంత్ రెడ్డి బీజేపీ మంత్రుల ఆస్తులు కాపాడుతా ఉన్నాడు. కేంద్ర మంత్రుల ఆస్తులు ఒక ఆయన రఘునందన్ రావు గారివి, ఒక ఆయన ఎంపీ రఘునందన్ రావు గారివి, బండి సంజయ్ గారివి, కిషన్ రెడ్డి గారు ఆస్తులు కాపాడుతున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో. అందుకని వాళ్ళ భజన ఎంతసేపు రేవంత్ రెడ్డి భజననే. ఇవాళ ఎన్నో వైఫల్యాలు ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నారు. దాని మీద ఒక్కదాని మీద కిషన్ రెడ్డి మాట్లాడు. ఏదన్నా బీఆర్ఎస్ ఏదన్నా చిన్న మిస్టేక్ దొరికే వరకు దాన్ని పెద్ద చూపిస్తారు. ఇవాళ ఏమంటున్నాం అంటే ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ కలిసి పనిచేస్తున్నాయి అన్నదానికి ఇవాళ బండి సంజయ్ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవాళ ప్రజలకు అందరికి కూడా తెలుసు. ఇవాళ వాళ్ళు ఇక్కడ చోటే బాయ్, అక్కడ బడే బాయ్. ఈ బడే బాయ్ కింద డైరెక్షన్ ఇక్కడ చేస్తా ఉన్నారు. అక్కడ వాళ్ళ రాహుల్ గాంధీ ఏమో బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాడు. కానీ ఇక్కడ ఇదే ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి పార్టీ ముఖ్యమంత్రి ఏమో ఇక్కడ బడే బాయ్, నేను బీజేపీలతో కలిసి కట్టుగా తిరుగుతా, వీళ్ళు నా పంచిపెట్టుకున్న చుట్టాలు అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి తిరుగుతా ఉన్నాడు. బండి సంజయ్ గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే రెండు ఒకటే గూటి పక్షులు అవి. రేపు మీరు డెఫినెట్ గా చెప్తా ఉన్నాం, రేపో మాపో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకో 6 నెలలకు సంవత్సరానికో ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఉండబోయేది బీజేపీ పార్టీలో. అది పక్క, దాంట్లో నో డౌట్. అది ఎప్పుడు కూడా మేము చెప్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, బల్లగుది చెప్తున్నాం. వల్ల నో ఇంటర్ఫిరెన్స్. ఆయన 10 సంవత్సరాలు అధికారంలో ఉంటాను ఆయనే ఓపెన్ గా చెప్తా ఉంటారు. మరి చూస్తారు కదా పవన్ గారు, మీరు చూస్తారు కదా 100% జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నది. గెలిచిన తర్వాత రాజకీయ సమీకరణలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరు దేంట్లోకి వెళ్తారు, మళ్ళా ముఖ్యమంత్రి సీట్ ఎవరిని వరించబోతుంది, ఆ కొత్త వ్యక్తి ఎవరు రాబోతా ఉన్నాడు, లేదంటే ఒక 30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళ ఎమ్మెల్యే ఒక ప్రముఖమైన ఎమ్మెల్యే మంత్రి పదవి ఆశించినట్టు ఎమ్మెల్యే ఏ పార్టీలకు రాబోతా ఉన్నాడు, ఏ పార్టీ అధికారం సాధించబోతా ఉన్నది, ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు అన్నది మీరు చూస్తారు. అది డెఫినెట్ గా జరగబోతా ఉంది. కాంగ్రెస్ నిండా ముంచిపోయే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయబోతా ఉన్నాడు. మీరు వేచి చూడండి. అంటే రేవంత్ రెడ్డి టార్గెట్ మొత్తం కేటీఆర్ అన్నట్టుగా కనపడతా ఉంది కదా, స్పీచ్ మొత్తం కూడా కేటీఆర్ టార్గెట్ అని చెప్తున్నాడు ఆయన. మేము డెఫినెట్ గా చెప్పినాం కానీ నిన్న రహమత్ నగర్ లో, మొన్న యూసుఫ్ గూడలో వచ్చి మాట్లాడుతా ఉన్నాడు. సిగ్గు లేదు, అరెస్ట్ చేయండి అంటే ఎప్పుడో చెప్పినాం. ఏం పీక్కుంటావో పీక్కు అని నిస్వార్థంగా దమ్ము ఉన్న లీడర్ అయినటువంటి చెప్పిన కేటీఆర్ మాటలు ఇవాళ రేవంత్ రెడ్డికి వినవట్లేదా? మరి ఆయన ఏం బీక్తున్నాడు? ఇవాళ రేపు కేటీఆర్ గారు అడిగి ఆల్రెడీ నీ దమ్ముంటే అరెస్ట్ చేసుకోబోయే అన్నాడు. మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేవు?
మిగతా అన్ని ఉన్నాయి. ఎవడన్నా నెత్తి మీద వెంట్రుకలు ఉన్నోడు, తల మీద తల ఉన్నోడు, వానికి ఒక మంచి గౌరవం ఉన్నోడు, వానికి మెదడు పనిచేసినోడు ఎవడన్నా ఉంటే గవర్నర్ ఆల్రెడీ ప్రాసిక్యూషన్ కు ఆర్డర్ ఇచ్చిండు, ఆల్రెడీ ఆమోదం తెలిపిండు. మళ్ళీ ఎందుకు అవుతా ఉన్నారు? మళ్ళీ చార్జ్ షీట్ గవర్నర్ అనుమతి ఏందండి? నేను కూడా ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని. మళ్ళీ చార్జ్ షీట్ కు గవర్నర్ అనుమతి ఎందుకు? మీకు ఆల్రెడీ ప్రాసిక్యూషన్ కు ఈ ఫార్ములా ఈ రేస్ లో మీరు పెట్టిన కేసుకు మీరు గవర్నర్ అనుమతి తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చార్జ్ షీట్ చేయడానికి ఎందుకు? అంటే వాళ్ళ డ్రామా ఎవడు ఆడుతున్నాడు? ఏదో పబ్లిక్ మభ్య పెట్టడానికి కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు, కేసీఆర్ అరెస్ట్ కాబోతున్నారు, హరీష్ రావు అరెస్ట్ కాబోతున్నాడు. కాళేశ్వరం నివేదిక తీసుకొచ్చిండు, ఆ ఘోష్ ఈ ఘోష్ కమిషన్ అన్ని ఘోష్ కమిషన్ వేసి ఘోష్ కూడా దిగలేదు అలా. అది అయిపోయింది, అది బంద్ అయింది. మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ తెచ్చిండు. స్పష్టంగా న్యాయ నిపుణులు రేవంత్ రెడ్డి గారికి చెప్పారు, ఇందులో ఏం లేదు. కేటీఆర్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇది లొట్టపీస్ కేసు, ఇందులో ఏం లేదని చెప్పి. అదే జరిగింది అక్కడ. న్యాయ నిపుణులు రేవంత్ రెడ్డి గారి న్యాయ నిపుణులు, ప్రభుత్వ న్యాయవాదులు రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ వివరంగా చెప్పారు ఈ కేసు ఉండదు, ఎగిరిపోతుందని. అయినా కూడా దాన్ని ఆయన ఏదో పెట్టుకొని ప్రజలను మభ్య పెట్టాలి, ఓట్లు సాధించాలనే కృషిలో ఉన్నట్టున్నాడు తప్ప అది ఎంత వరకు కూడా సక్సెస్ కాదు. ఈ జూబిలీస్ లో చెత్త పేరుకుపోవడానికి మీ నాయకుడే కారణం. ఇక మనం మాట్లాడుకుంటే ఇవాళ 10 ఏళ్ల రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఐటీ శాఖ మంత్రిగా, హెచ్ఎండి శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు రాష్ట్రానికి వచ్చిన అవార్డులు 38 అవార్డులు వచ్చినాయి. 10 సంవత్సరాల్లో మేము సాధించినటువంటి అవార్డ్స్, మా ప్రభుత్వం సాధించినటువంటి అవార్డులు 38 అవార్డులు. మరి ఇవాళ వీళ్ళు 2 ఏళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి, ఒక్క అవార్డు అన్న చూపించండి. ఇవాళ ఎవరి దగ్గర ఉంది శాఖ? ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. మరి మాకు చెత్త వేసినందుకు అవార్డులు ఇచ్చిన మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా, మేమేం తెచ్చుకోలే కదా, కొనుక్కొని తెచ్చుకొని కోటిలో పోయి తెచ్చుకొని పెట్టుకోలే కదా. ఇవాళ ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే చెత్త. ఇప్పుడు మొన్న కృష్ణానగర్ పోయినాం మేము, మొన్న కృష్ణానగర్ ప్రచారానికి పోతే సరే మేము చేయలేదు, ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మరి మీకు అధికారం ఇచ్చారు కదా, మీకేం జరుగుతుంది? మరి మీరే కదా ఇప్పుడు మినిస్టర్, ఆ శాఖ మినిస్టర్, పురపాలక శాఖ మినిస్టర్ స్వయాన ముఖ్యమంత్రి కదా. మరి ముఖ్యమంత్రికి సో ఎడిపోతుంది, ముఖ్యమంత్రికి సో ఎందుకు వస్తలేదు? ఎక్కడున్న చెత్త అక్కడుండి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే చెత్త మినిస్టర్ అనే విధవ ఇవాళ మన ముఖ్యమంత్రి. ఇవాళ ఆయన మాట్లాడుతుంటాడు, ఏం చేసిండు చూపిద్దాం, చర్చకు రా అని అన్నాడు. చర్చకు రమ్మని సిద్ధంగా ఉన్నాం మేము. కేటీఆర్ అవసరం లేదు ఆయనకు చర్చకు, విత్ ప్రూఫ్లతో సహా. మేము సాధించినటువంటి అవార్డులు, మేము సాధించినటువంటి ఖనిజాభివృద్ధి, మేము సాధించినటువంటి జీడిపి రేటు అన్ని కూడా వివరించడానికి వాళ్ళ కాంగ్రెస్ నుంచి ఎవరిని పంపుతాడో ముఖ్యమంత్రి గారు స్వయాన ఏరికోరి పంపమనండి. మేమే పోతాం, మేమే కార్యకర్తలుగా, మేము పిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మేమే పోతాం. ఒకవేళ వాళ్ళ కార్యకర్తలు కనుక ఫేర్ రిపోర్ట్ తెస్తే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి పోయే దమ్ము మాకుంది. అది లేకుండా మేమేదో చేసినాం, ఏం చేసింది ఆయన? ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి ఒక ఫెయిల్డ్ ముఖ్యమంత్రి. ఇక్కడ ఎక్కడ కూడా జరగబోయేది ఏముండదు. మీరు చూస్తారు కదా, ఇంకో 2 ఏళ్ల తర్వాత జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత ఏ ప్రభుత్వం కూలబోతుంది, ఏ మంత్రి ఎండ్లకు పోతా ఉన్నాడు, ఏ మంత్రి ఏం కుంపటి పెట్టబోతా ఉన్నాడు అన్ని చూస్తారు. ఇవాళ 14 మంది మంత్రులను ఇన్ఛార్జ్ చేసిండు జూబ్లీహిల్స్ లో, గెలిపించమని చెప్పి 14 మంత్రులను ఇన్ఛార్జ్ చేసిండు. జూపల్లి కృష్ణారావు ఒక దిక్కు, పొన్నం రాఘవాకర్ ఒక దిక్కు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోయి బీహార్ లో ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ ఎందుకు చేస్తా ఉన్నారు బాయ్ సార్? మీరు అర్థం చేసుకోవట్లే ఇంట్లో ఉన్న అంతరాయం. మొన్న మీడియా చిట్ చాట్ లో మాట్లాడుకుంటా మాకు ఓడిపోయినా పెద్ద ఫరక్ పడదు అంటున్నాడు. ఏ ముఖ్యమంత్రి అన్నా ప్రభుత్వంలో ఉన్నాడు మాకు ఓడిపోతే ఫరక్ పడదు అని చెప్తారా? మీరు ప్రజలు ఇచ్చారు కదా మ్యాండేట్ మీకు, మరి ఎందుకంత భయం? ఓడిపోతామని ఎట్లా అంటావు నువ్వు? గెలుస్తున్నామనేమో సోషల్ మీడియాలో దొంగ ప్రచారాలు చేపిస్తావు. మీడియా చిట్ చాట్ మీడియా మిత్రులు అడుగుతానేమో లేదు మేము ఓడిపోతలేము, మేము ఓడిపోతే మాకేమైతుంది, మా ప్రభుత్వం కూలుతుందా అని మాట్లాడుతున్నాం. మరి ప్రభుత్వం కూలినప్పుడు 14 మంది ఇన్ఛార్జీలను 6 మందిని రోజు బల్బం కట్టుకొని యూసుఫ్గూడలు తిరుగుతున్నాం. ఇవాళ నిన్న మేము ప్రత్యక్షంగా చూసినాం. ఎలక్షన్ కమిషన్ కూడా మేము రిపోర్ట్ ఇవ్వబోతా ఉన్నాం. ఓటుకు 2,500 రూపాయలు పంచుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఎందుకు పంచుతున్నారు? ప్రజాపాలన కదా ఇది. 6 గ్యారంటీలు ఇచ్చిరు, తులం బంగారం ఇచ్చిరు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిరు, 4,000 పింఛన్ ఇచ్చిరు, 2,500 మహిళలకు ఇచ్చిరు, స్కూటీలు ఇచ్చిరు మా విద్యార్థినులకు, బీసీ హాస్టల్లో సన్న బియ్యం పెట్టి పువ్వు పెడతా ఉన్నారు. మరి 2,500 వంచి అవసరం అయిపోయింది కదా మీకు. ఎవరు అనుభవం? ఎలక్షన్ మేము ఎక్కడ పంచలేదు. మా పబ్లిక్ అడగండి, బీఆర్ఎస్ వాళ్ళు పంచిరాని. కాంగ్రెస్ వాళ్ళు మీరు మైక్ పట్టుకొని ఇదే కెమెరా పట్టుకొని పోదాం. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని ఇచ్చిరా అని అడగండి. 2,500 ఇచ్చిరని వాళ్ళు చెప్పకపోతే నన్ను అడగండి. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఇచ్చిరని అడగండి, చెప్తారేమో పబ్లిక్. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే జూబ్లీహిల్స్ లో గెలవకపోతే నా సీటు పోతుంది అని చెప్పి ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయిండు. జూబ్లీహిల్స్ లో గెలిచినా ఆయన గెలవకపోయినా ముఖ్యమంత్రి సీట్ పోవడం అయితే పక్కా, అందులో నో డౌట్. ఒక మంత్రి పోయి ఏఐసిసి గారి దగ్గర కుంపటి పెడతాడు, ఒక మంత్రి పోయి మన
కర్ణాటక ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దగ్గర కుంపటి పెడతాడు. ఇవాళ వాళ్ళకే సఖ్యత లేదు. ఇవాళ వచ్చి ఎవనో ఇల్లు ఎలా పెడతాం, ఎవరిదో ఉద్ధరిస్తాం అంటే ఒకటి ఏంటంటే మీ అభ్యర్థి మీద అంటే మొదటి నుంచి వస్తున్న ఆరోపణలు ఒక ఎత్తు అయితే ఇటీవల అంటే మొన్న నోటిఫికేషన్ రద్దు చేయడానికి చాలా అంటే ఏదైతే నామినేషన్ రద్దు చేసే చివరి నిమిషంలో కూడా ఆమె మీద కేసులు అవడం జరిగింది. అలాగే కొడుకు స్వయాన మాగంటి గోపినాథ్ కొడుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈసీ. తర్వాత సరే అది యాక్సెప్ట్ చేసారు. తర్వాత ఇచ్చిన తర్వాత మొన్న ఏదైతే ప్రచారం ముగుస్తుందన్నా కానీ నిన్న తల్లి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఏం జరుగుతుంది అభ్యర్థి మీద, అంటే ఎందుకు మీరు విచారణ కోరట్లేదు, దీని మీద ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని అడుగుతాం. ఇవన్నిటికీ ఒకటే సమాధానం. వాళ్ళకు వచ్చిన నివేదికలు కావచ్చు, వాళ్ళ ఇంటెలిజెన్స్ నివేదిక, పలు సంస్థలు నివేదించిన సర్వేలు అన్నింటిలో కూడా బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించబోతుందని వచ్చింది. అభ్యర్థిని ఎట్లా ఆపాలి, నెగిటివ్ ఓట్ బ్యాంక్ ఎట్లా క్రియేట్ చేయాలనేది కాంగ్రెస్ డిసైడ్ చేసుకుంది. ఇప్పుడు దాంతో ఫస్ట్ మా అభ్యర్థి లేకుండా చేద్దామనే కాన్సెప్ట్ రూపొందించారు. కొడుకుని తెచ్చి రెండో భార్య మొదటి భార్య అని చెప్పి ఒక మొత్తం సినిమా చూపించే స్టైల్ చేసారు. కానీ అది ఎక్కడ సక్సెస్ కాలే. ఇవాళ అది సక్సెస్ కాబోయే వరకు సక్సెస్ కాని సందర్భంలో మళ్ళీ వాళ్ళ తల్లిని తెస్తా ఉన్నారు. సో కన్న తల్లిని, గోపీనాథ్ గారు కన్న తల్లిని మీకు నేను వీడియో చూపిస్తా. గోపీనాథ్ గారు మరణం చెందిన రోజు వాళ్ళ కన్న తండ్రి ఆయన పార్థివ దేహం దగ్గర ఉండి ఏడ్చింది. నేను ఏం స్టేట్మెంట్ ఇచ్చిందన్నా ఆమె, ఆయన పక్కనున్నాడు నవీన్ యాదవ్ అనుచరుడు. ఆమె పక్కన ఉన్నటువంటి వ్యక్తి, ఆ తల్లి ఏడుస్తుంటే పక్కన ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ అనుచరుడు. వాడు గాయంత ఇంగిత జ్ఞానం లేకుండా 100% కదా అంత ప్రలోభాలకు గురవుతారా? ఎందుకంటే ఒక మాగంటి గోపీనాథ్ గారి తల్లి, ఆయన 3 సార్లు గెలిచిన వ్యక్తి, అలాగే ఆయనకు ఒక చరిత్ర ఉంది టీడీపీలో. సో అలాంటి వ్యక్తికి తల్లి అంత ప్రలోభ పడుతుంది అంటారా కాంగ్రెస్? ప్రలోభ పడుతుంది అని అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే అన్న, భయపెట్టుడు. ప్రలోభం ప్రజలు కూడా ఎవరు పడతలేరు, కానీ వీళ్ళు భయపెడతా ఉన్నారు. నిన్న చూసిరు మా మైనార్టీ సోదరుల రహమత్ నగర్ లో వాళ్ళ ఇళ్లలో పోయి వాళ్ళ ఫ్యామిలీ మీద దౌర్జన్యం చేసుడు, సిఐలను పంపుడు, డీసీపీలను పంపుడు, టాస్క్ ఫోర్స్లను పంపుడు, మీ ఇల్లు ఉండనియం, మిమ్మల్ని ఉండనియం అని చెప్పి బెదిరించారు. ఇక వాళ్ళనే పబ్లిక్ నే బెదిరించినప్పుడు మాగంటి గోపీనాథ్ గారు తల్లిని బెదిరించడం ఎంతసేపు? ఇవాళ వాళ్ళు చేసేది డెఫినెట్ గా అదే, 100% అదే. మా అభ్యర్థికి ఎక్కడ కూడా ఫరక్ పడదన్నా. మా అభ్యర్థి 100%. మీరు మనం తెలంగాణలో ఉన్నాం, రాజ్యాంగం భారతదేశంలో ఉన్నాం, మన రాజ్యాంగం మనకు తెలుసు. ఇవాళ మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లలో అన్ని అఫిడవిట్లు మీకు ఇస్తాం మేము. అన్ని అఫిడవిట్ లో మాగంటి సునీత గారే భార్యగా ఆయన మెన్షన్ చేసిండు. మరి ఒకవేళ ఈమె మొదటి భార్య అయితే ఆయన మెన్షన్ చేయలేడు. మరి 3 ఎలక్షన్ల నుంచి ఎందుకు కేసు ఫైల్ చేయలేరు? 3 ఎలక్షన్ల నుంచి ఎందుకు అభ్యంతరం తెలపలేరు? ఇవాళ ఎందుకు వచ్చింది? ఆ రోజు కూడా మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేనే. ఎన్టీఆర్ గారి హయాంలో కూడా మాగంటి గోపీనాథ్ గారు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉండే. మరి అన్ని ఉన్నప్పుడు ఈ రోజు ఎందుకు వచ్చింది తెర మీదకి? ఒక వ్యక్తి చనిపోతే, మన ఇంటి పక్కన వ్యక్తి చనిపోతే వారి దహన సంస్కారాలకు వెళ్ళి ముందుంటాం. ఇవాళ నేను భార్యను, నా కొడుకినా అని చెప్పుకునే ఒక మహిళ ఇవాళ భర్త చనిపోతే కనీసం భర్తను చూడడానికి రాలే అన్న. ఇవాళ ఆమె భార్య అంటే ఏ విధంగా నమ్ముతుంది లోకం? మాగంటి గోపీనాథ్ గారి భౌతిక కాయానికి నిప్పు పెట్టినటువంటి వ్యక్తి సునీతమ్మ గారి అబ్బాయి. అవును. మరి ఆ రోజు ఇక ఎటుపోయింది కొడుకు? దహన సంస్కారాల్లో కూడా పాల్గొన్నటువంటి కుటుంబం వాళ్ళ కుటుంబం. ఆమె చెప్తున్నటువంటి మొదటి భార్య నేను అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నటువంటి వ్యక్తి దహన సంస్కారాలకు కూడా రాలే. మరి ఆమెను ఎట్లా మనం ప్రొడ్యూస్ చేస్తాం? నిన్న కోర్టులో కేసు వేసారు, ఎంఆర్ఓ గారు ముందల డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసారు. డాక్యుమెంట్స్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేసారు. నేను ఎంఆర్ఓ గారు కూడా వారు కూడా కౌంటర్ గా టైం ఇచ్చారు November 25th వరకు. ఆ రోజు వరకు డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ప్రొడ్యూస్ చేయమన్నారు. మేము డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినాం. మా అభ్యర్థిగా మా న్యాయ నిపుణులు అందరు కలిసి కూడా మా అభ్యర్థిగా డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినాం. ఏమని? మాగంటి సునీత గారికి మా హస్బెండ్ గా మాగంటి గోపీనాథ్ గారు అని చెప్పి ఆ పిల్లల బర్త్ సర్టిఫికేట్ లో ఉంది, ఆ పిల్లల SSC సర్టిఫికేట్ లో ఉంది, సునీతమ్మ గారి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది, స్వయాన వాళ్ళ పెళ్లి ఫోటోలు తల్లి గారు అయినటువంటి నిన్న ఆరోపణలు చేసినటువంటి ఆమె కూడా పక్కన ఉండే ఆ రోజు పెళ్లి జరిగినటువంటి ఫోటోలు కూడా మేము సబ్మిట్ చేసినాం. ఒకవేళ వాళ్ళే కౌంటర్ వేసారు, ఎంఆర్ఓ గారి దగ్గర కౌంటర్ మేమేలే, మా అభ్యర్థి వేసిందే వాళ్ళు. మరి నిన్న డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా ఏదో కేసు వేసి, ఇప్పుడు ఒక న్యాయం వాళ్ళ దిక్కు ఉందంటే డాక్యుమెంట్స్ మనం ముందే సబ్మిట్ చేస్తాం. కానీ ఎక్కడ కూడా నిన్న వాళ్ళ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలే, వాళ్ళ దగ్గర ఏం లేవు. ఏదో అప్పటి పూర్తికి పబ్లిక్ ను డైవర్ట్ చేయాలనే ఒక ఉద్దేశం జరుగుతా ఉన్నది. అంటే కుటుంబ ఓట్లు చీల అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఓట్లు చీలే పరిస్థితి ఉందా ఈ నేపథ్యం? మాగంటి గోపీనాథ్ గారికి వాళ్ళ కుటుంబం మీద అమితమైన ప్రేమ. మాగంటి గోపీనాథ్ గారి కుటుంబం మొత్తం కూడా సునీతమ్మ గారు వెంట నడుస్తా ఉన్నారు. ఇవాళ వారి తల్లిని కూడా మాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపెట్టి
మీరు మా దిక్కు మాట్లాడకపోతే మేము నయాన్నో భయాన్నో ఏదో చేస్తామని చెప్పి భయపెట్టి ఆమెతో నిన్న స్టేట్మెంట్ ఇప్పించారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అక్కడున్న యుఎస్ లోనో బెంగళూరులోనో ఉన్న ఆయన తెచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడిస్తున్నారంటే ఇంతకైనా దౌర్భాగ్యమైన రాజకీయం, ఇంత నీచమైన రాజకీయం, ఇంత ఒక ఫ్యామిలీ ఒక కుటుంబ వ్యవస్థతో ఆడుకున్నటువంటి వ్యక్తి ఈ నీచ ముఖ్యమంత్రిని ఇవాళ ఈయన చూస్తా ఉన్నాం. ఇంత నీచమైన పనులు, ఇంత నీచమైన వ్యక్తులు ఇవాళ జూబ్లీస్ లో ఏ ముఖం పెట్టుకుని ఓటు అడగడానికి వస్తున్నాడు. నేను ఒక మిత్రునితో మాట్లాడినాం, మేము బూత్ ఇన్ఛార్జీలుగా ఉంటూ నేను ఒక మిత్రుడు జూబ్లీస్ లో ఒక ఓటర్ తో మాట్లాడినాం. మేము అన్న ఎట్లా ఉంది అనంటే, అన్న రేవంత్ రెడ్డి ఏమంత వచ్చిండో కాంగ్రెస్ కూడా ఓట్ బ్యాంక్ కూడా పోయిందని చెప్తా ఉన్నాడు ఆ మిత్రుడు. ఇంతకన్నా నిదర్శనము మేము చెప్పాల్సిన అవసరం, ఆయన ఏదో బాల్కి మేము గెలుస్తున్నామని చెప్పి ఫేక్ ప్రచారాలు చేయించి ఫేక్ సర్వేలు చెప్పి నేను మొత్తము సర్వే రిపోర్ట్ వచ్చింది. ఆ సర్వే రిపోర్ట్ చూసిన నేను మొత్తం అందులో సర్వే రిపోర్ట్ లో ఆ 7 సర్వేలో ఒక్క సర్వే కూడా ప్రామాణికమైన సర్వే కాదు. అది ఇవాళ వాళ్ళు మాట్లాడితే దయాలు వేదాలు వలికినట్టు ఉంటది. ఇవాళ ప్రామాణికమైన సర్వే వాళ్ళు కేకే సర్వే లాంటి వ్యక్తి వాళ్ళు ఇచ్చిన సర్వేలనేమో డమ్మీ సర్వేలు, పెయిడ్ బ్యాచ్ అంటారు కదా. మీరు చేయించుకున్నారా సర్వే కేకే? మేము చేయించుకున్నామని అన్నారు. 2023 ఎన్నికల్లో కేకే సర్వే ఎవరికి అధికారం వస్తుందని ఇచ్చిందన్న? కాంగ్రెస్. అవును. మరి ఆ రోజు పెయిడ్ సర్వే అని మేము అన్నామా? మరి ఈ రోజు ఎట్లా అంటారు పెయిడ్ సర్వే అని? కంటోన్మెంట్ ఎలక్షన్ లో కేకే సర్వే ఎవరు గెలుస్తారని ఇచ్చిందన్న? కాంగ్రెస్. మరి ఇవాళ మరి ఆ రోజు పెయిడ్ సర్వే అన్నారా? మరి ఇవాళ ఎందుకు అంటే మీకు ఇస్తేనేమో మంచి సర్వేలు, మాకు ఇస్తేనేమో పెయిడ్ సర్వేలు, అదేనా? కేకే సర్వే పెయిడ్ సర్వే అన్నటువంటి ముఖ్యమంత్రి మరి కంటోన్మెంట్ లో మీకే ఇచ్చింది కేకే సర్వే, జనరల్ ఎలక్షన్ లో మీకే ఇచ్చింది కేకే సర్వే, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని ఇచ్చింది కేకే సర్వే. వాళ్ళు ప్రామాణికంగా రిపోర్ట్ చేసి ప్రభుత్వాలకు అనుగుణంగా ప్రభుత్వ వ్యక్తులకు అనుగుణంగా ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా కేకే సర్వే రిపోర్ట్, కేకే సర్వే అని కాదు మిగతా సర్వే సంస్థలు అల్లి కూడా కొన్ని ప్రామాణికమైన సర్వే సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళను మీరు లేదు వీళ్ళు పెయిడ్ సర్వేలు అని ఎట్లా అంటావు? ఇవాళ మీరు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ లో సిగ్గుండాలన్న కొంచెమన్నా తెలంగాణ అఫీషియల్ కాంగ్రెస్ అఫీషియల్ పేజ్ లో, తెలంగాణ ఐఎన్సీ అని మెయింటైన్ చేసే ట్విట్టర్ అఫీషియల్ పేజ్ లో ఒక్క సర్వే సంస్థ అన్న ఎప్పుడన్నా మీరు పేరు ఎన్ని ఉంటారో ఒకసారి లిస్టు తీసుకొని చూడండి. ఒక్క సివిక్ పోలు ఏదో పోలు అన్ని దొంగ సర్వేలు చేపించింది వాళ్ళు. ఇవాళ మమ్మల్ని అన్నికి సిగ్గు శరం ఏమైనా ఉండాలి కొంచెం. ఒకటి ఏంటంటే ఇక్కడ కీలకంగా మైనారిటీ ఓట్లు చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవబోతా ఉన్నాయి గెలుపులో. ఏ పార్టీ గెలిచినా కూడా నాకు తెలిసి మైనారిటీ ఓట్లు అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవబోతా ఉన్నాయి. మరి ఈ మైనారిటీ ఓట్లు బీఆర్ఎస్ కి వెళ్తాయా లేదా కాంగ్రెస్ కి వెళ్తాయా? ఇందులో బీజేపీకి బండి సంజయ్ ఓపెన్ గా చెప్తా ఉన్నాడు, మైనారిటీ ఓట్లు మాకు అవసరం లేదు అన్నట్టుగానే చెప్తా ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు చెప్తా, బండి సంజయ్ గారు మళ్ళీ చెప్తా. మన రేవంత్ రెడ్డి గారు బోరోబండ వచ్చారు. అవును, మా మైనార్టీ సోదరుల ఓట్ బ్యాంక్ కూడా బోరోబండలో. అవును, ఏమన్నాడు ఆయన? ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా బీఆర్ఎస్ పార్టీకి గంపగుత్తగా రాబోతుంది, మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించరు అనే కాన్సెప్ట్ రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. అజారుద్దీన్ గారిని పెట్టి బ్లాక్ మెయిల్ రాజకీయం ఆడుతా ఉన్నాడు. ఏమంటున్నాడు అజారుద్దీన్ గారు? లేలే మీరు నాకు ఓటు వేయకపోతే నేను మళ్ళీ మీ మధ్యలో ఉండను అని అంటున్నాడు. అరే నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత భయ్? నువ్వు ఏం చేసినావు మైనార్టీ సోదరులకు? 60,000 ఓట్లు నీకు లాస్ట్ టైం ఇదే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మైనార్టీ సోదరులు, హిందూ సోదరులు ఏసి నిన్ను గౌరవపదమైన పదవిలో కూర్చోబెడదాం అనుకుంటే నువ్వు పోయి రేవంత్ రెడ్డి దగ్గర మొకాల మీద నిలబడ్డావు. 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం ఏర్పడి, అప్పటి నుంచి ఇప్పటి వరకు అజారుద్దీన్ గారు గుర్తురాలే, ఎమ్మెల్సీలు గుర్తురాలే, చైర్మన్లు గుర్తురాలే. కీలకమైన శాఖలు ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు రెడ్డిలకు ఉంటాయి, కీలకమైన కార్పొరేషన్ చైర్మన్లు ముఖ్యమంత్రి అనుచరులకు ఉంటాయి, డమ్మీ చైర్మన్లు మా మైనార్టీ సోదరులకు ఇచ్చిండు. ఇలా షబీర్ అలీ గారికి ప్రభుత్వ సలహాదారుడు ఇచ్చి ఏదో గుడిలో పూజారి లేక అలా కూర్చోబెట్టిండు. ఏం చేయనికే? ఇలా షబీర్ అలీ గారు నిన్న కూడా చెప్పిండు. షబీర్ అలీ గారు పాపం ఆయన మనసు మంచిది మేము అనుకుంటాము అని నిన్న కూడా చెప్పిండు. అంత మైనార్టీ సోదరులంతా అదైపోయారు, మొత్తం మైనార్టీ ఎంఐఎం తోని మనం ఫెయిల్ అయిపోతున్నాం, అక్కడనేమో ఎంఐఎం బీజేపీకి పనిచేస్తుంది, నీడు వచ్చి కాంగ్రెస్ కి పనిచేస్తుంది అని చెప్పుకుంటా బదులు ఓటిండి ఆయన. ఇంకా మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ కి ఎడబడతాయన్న. కాంగ్రెస్ కు మైనార్టీ సోదరులు ఎవ్వరు కూడా పాజిటివ్ లేరు. మేము బూత్ తిరిగి చూసినాం, మైనార్టీ సోదరులు చెప్తా ఉన్నారు 100% మా ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కే ఉన్నది, మీరు ఫికర్ చేయకండి, हम कार के साथ అని చెప్పి పల్లా గుద్ది మైనార్టీ సోదరులు చెప్తా ఉన్నారు. అవి ఎక్కడ కూడా కాంగ్రెస్ కు పోలరైజ్ అయ్యే అవకాశం లేవు. బండి సంజయ్ వ్యాఖ్యల పరిస్థితి ఏంటంటే, ఇక బండి సంజయ్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ వాళ్ళ బీజేపీ లీడర్, నేను పేరు చెప్పదలుచుకోలే, వాళ్ళ బీజేపీ లీడర్లే కొందరు పోయి మసీదులలో ఉన్న ఫోటోలు కూడా మతాను ఉన్నాయి. మేము సెక్యులర్ పార్టీ అని మేము ఎప్పుడు చెప్పుకున్నాం, మేము పోతాం మసీదులకు పోతాం, చర్చిలకు పోతాం, గుడిలకు పోతాం, అన్ని పోతాం. మా సెక్యులర్ పార్టీ. మా అధినేత కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎన్ని చెప్పారు, కార్యకర్తలుగా మేము కూడా చెప్తా ఉన్నాం. మరి బండి సంజయ్ గారు నిన్న కేంద్ర మంత్రి వచ్చి వేములవాడలో చెప్పులు వేసుకుని తిరుగుతున్నాడు, అది మాట్లాడాడు ఆయన. మా ముస్లిం మైనార్టీ ఓట్లు మాకొద్దు, ముస్లిం మైనార్టీ ఓట్లు మాకు అసలే అవసరం లేదు అంటాడు.
బండి సంజయ్ ఎందుకంటున్నాడు మీకు అర్థం కావట్లే. బండి సంజయ్ దగ్గర ఒక తాత్పర్యమైన ఒక కార్యక్రమం ఉంది. ఎందుకంటా ఉన్నాడు అంటే రేపు పొద్దుగాల బీజేపీ అభ్యర్థి డిపాజిట్ కూడా రాబోతలేదు, డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. అందుకని చెప్పి మాకు మైనార్టీ సోదరుల ఓట్లు వద్దు అంటాడు. ఎందుకు వద్దు అంటుండు? మైనార్టీ సోదరుల ఓట్లు 1,20,000 ఉన్నాయి. మా అభ్యర్థికి గెలవడానికి ఇండైరెక్ట్ గా చెప్పినట్టే కదా రే మా బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు హైడ్రా కూల్చిన ఇల్లు అన్ని హిందువులే అంటుంది కదా, ఎవరంటున్నారు? బండి సంజయ్. మరి ఏం చేస్తా ఉన్నాడు? ఏం చేస్తా ఉన్నాడు? బండి సంజయ్ హిందువులే అంటున్నాడు కదా. కేంద్ర ప్రభుత్వం ఎవరుతున్నది? మాదుందా? బీజేపీ ఉందా? మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లే? హైడ్రా హక్కు, హైడ్రా పేదల ఇండ్ల కాడ పండుకునే హక్కు బీజేపీ ఎంపీలకు లేదా? ఎందుకు లేదు? 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి ఎందుకు అడ్డుపడతలేరు? ఎందుకు చేస్తలేరు? ఇవాళ రేపు స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమ్ముడిది తిరుపతి రెడ్డి ఫామ్ హౌస్ ఉన్నది. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఉన్నది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఉన్నది. మరి ఏం బీక్తా ఉన్నారు? బండి సంజయ్ తెలియదా? బుద్ధి లేదా? ఇవాళ పేదల ఇల్లు కూలుస్తున్నారని చెప్తా ఉన్నావు. మరి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇయ్యనుంటివి ఏమని? అయ్యా మీ తమ్ముని ఇల్లు FTL లోనే ఉన్నది, ఎందుకు కూల్చలేవు అని ఎందుకు అడుగుతలేడు? ఇదంతా డ్రామా అన్న. ఇదంతా ఒక జరగబోయే డ్రామా. వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఈ 8 మంది మంత్రుల్లో 8 మంది ఎంపీల్లో, బీజేపీ ఎంపీల్లో ఒక 4-5 ఎంపీలు రేవంత్ రెడ్డి పాట పాడుతా ఉన్నారు, భజన చేస్తా ఉన్నారు. ఇది 100% మీకు రాబోయే రోజుల్లో ఒక పెద్ద విషయం బయటకు రాబోతా ఉన్నారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు మరణం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనేది నిన్న ఆమె విచారణ కోరుతా ఉంది. ఇప్పుడు బండి సంజయ్ ఏమంటుండు? మీకు విచారించే దమ్ము లేదని రేవంత్ రెడ్డిని అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నావు కావచ్చు, నువ్వు నాకు ఒక లెటర్ రాయి విచారించమని, నేను విచారణకి రెడీగా ఉన్నానని చెప్తా ఉన్నాడు. ఎవడన్నా ఒక రాజ్యాంగంలో ముఖ్యమంత్రి అనేటోడు ఒక కేంద్ర మంత్రి లెటర్ రాసే విచారణ జరుపుతారా అన్న? చిన్నపిల్లలు, నర్సరీ పిల్లలు ఫస్ట్ క్లాస్ 1కి నాకు ABCDలు నేర్పి, నర్సరీ పోరాడు పోయి ఫస్ట్ క్లాస్ 1కి ABCDలు నేర్పిస్తానట్టుంది ఈ వ్యవహారం. ఎవడన్నా కేంద్ర మంత్రి ఎందుకు రాసాడు అన్న ముఖ్యమంత్రికి? ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర ఏజెన్సీలు ఎన్ని లేవు? ACB, CBI, ఇంటెలిజెన్స్ అన్ని ఉన్నాయి కదా. నీకేం మరి బాధ అవుతుంది? నువ్వు చేయి విచారణ, నువ్వు పెట్టు విచారణ. కేంద్ర మంత్రిని అడుగుండి అంటే నువ్వు గిచ్చు నేను ఏడుస్తా అనే విధంగా నడుస్తుంది ఇలా వ్యాపారం. 100% మేము ఎప్పుడు రెడీగానే ఉన్నాం. మేము విచారణ ఏముందన్నాడా? మేము గోపీనాథ్ గారి భార్య సునీతమ్మనే అని మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం. అది జగం మెరుగని సత్యం. ఇక మేము విచారణకు సహకరించేది ఏముంది? మేము విచారణకు సహకరించమని మేము ఎక్కడని చెప్పినామా? పెట్టండి. నేను ఎంఆర్ఓ గారి దగ్గర పెట్టిరు. మా అభ్యర్థి గారి తరఫున న్యాయ నిపుణులు పోయిరు. విచారణ జరిగింది. 25వ తారీఖు ఉంది. 25వ తారీఖు మేము రామన్నామా? చేయండి విచారణ. ACB పెట్టండి, CBI పెట్టండి, ఇంటెలిజెన్స్ పెట్టండి, న్యాయ నిపుణులతో సలహా చేయండి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి. మాకు ఎటువంటి ఉద్దేశం, మాకు ఎటువంటి బేషజాలు ఏం లేవు, సహకరిస్తాం విచారణకు. అది కాకుండా బండి సంజయ్ మీద ముఖ్యమంత్రి మీద బండి సంజయ్. ఇవాళ రాష్ట్రంలో కదా ఉప ఎన్నిక జరుగుతున్నది, కేంద్రంలో జరుగుతలే కదా. మరి రాష్ట్రంలో జరుగుతున్నది బాధ్యత ఎవరు వహించాలి? ముఖ్యమంత్రి వహించాలి కదా. మరి ముఖ్యమంత్రి ఏం పళ్ళు గీక్తున్నాడా? ముఖ్యమంత్రికి సోయి లేదా? మరి ఎందుకు జరుపుతాడు విచారణ? అందులో ఏమని ఉంటే కదా విచారణ జరపడం. ఇప్పుడు ఈ రోజు సాయంత్రానికి కంప్లీట్ అవబోతా ఉంది మీ ప్రచారం మొత్తం కూడా. ఏమనుకుంటారు? ఇంకా నమ్మకం ఉందా BRS వస్తుంది? మీకు ముందు నుంచి కూడా అదే చెప్పినాం. గత 30 రోజులుగా కూడా మేము ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఉండి మీకు కలిసినప్పుడు, మాకు వివిధ మీడియా ప్రతినిధులు కలిసినప్పుడు కూడా మేము చెప్పినాం. ఇవాళ వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎంత భయపెట్టినా, వాళ్ళు ఏం చేసినా, ఇవాళ 2 ఏళ్ల ఈ ప్రభుత్వం చేసిన దౌర్జన్యాలు ఈ ప్రజలు విసికెత్తిపోయారు. జూబ్లీ హిల్స్ లో కారుకు BRS కు జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు. 4 కోట్ల మంది ప్రజల ఆత్మవిశ్వాసానికి 2 ఏళ్ల మూర్ఖత్ ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఇది. ఇవాళ వాళ్ళందరి ఆత్మగౌరవం నిలవబడాలంటే ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు ఇచ్చే మ్యాండేట్ తోనే 4 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవం నిలబడబోతా ఉన్నారు. 100% మాకు విశ్వాసం ఉంది. మేము ఎక్కడికి వెళ్ళినా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఇవాళ ఆడబిడ్డలండి, గోపీనాథ్ గారి బిడ్డలు ఇద్దరు కాలికి బల్పం కట్టుకొని ఒక 3 నెలలుగా తిరుగుతా ఉన్నారు. ప్రజలందరూ చూసిరు ఇవాళ మంచోళ్ళు ఎవరు, దొంగలు ఎవరు అన్ని చూసిరు. ఇవాళ ఆ ఆడపిల్లలకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఆడపిల్లలు అంతా కష్టపడి తిరిగారు. నేను మా జూబ్లీ హిల్స్ ఓటర్లను కూడా ప్రతి ఇంట్లో అడుగుతా ఉన్నాం, ఆడబిడ్డగా ఆశీర్వదించండి. ఇవాళ మంచి చేద్దాం, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే, మంచి చేద్దాం అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఆఖరి రోజు అయినప్పటికీ మాకు ఇప్పటికి కూడా ఫీల్డ్లోకి వెళ్తే అదే రెస్పాన్స్ మాకు వస్తూ ఉన్నది. 100% మేము గెలవబోతా ఉన్నాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. 14వ తారీఖు ఈ జూబ్లీ హిల్స్ లో ఒక మహోత్తరమైన దీపావళి, జూబ్లీ హిల్సే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి జరగబోతా ఉన్నది. అది మీరు కళ్ళారా చూస్తారు. రైట్. సో ఇది ఇవాళ ఎపిసోడ్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.